రిలీజ్ చేసినటువంటి 4 రోజుల్లోనే రాజీవ్ ప్రతాప్ తన కారుతో సహా కనుమరుగైపోయాడు. ప్రతాప్ కనపడకుండా పోయిన మరుసటి రోజే ప్రతాప్ నివసిస్తున్న ప్రాంతంలోనే ఒక చెరువు ఉంది. ఆ చెరువులో ప్రతాప్ కారు దొరికిందనమాట. ఆ చెరువు మొత్తం కూడా గాలిస్తే రాజీవ్ ప్రతాప్ అనేది ఒక దగ్గర దొరికింది. కేవలం రాజీవ్ ప్రతాప్ మాత్రమే కాదు, ఛత్తీస్గఢ్ నుంచి ముఖేష్ చంద్రాకర్, మహారాష్ట్రలో శశికాంత్, బీహార్ నుంచి సుభాష్ కుమార్, వీళ్ళందరూ కూడా అక్రమాలని అన్యాయాల్ని బయటపెట్టి బలైపోయిన వ్యక్తులు. అందరికీ నమస్తే. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులు జన సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తద్వారా అవి నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రజలలోకి తీసుకెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. అలాంటి జర్నలిస్టులపై అడుగడుగున అణిచివేత, ఒక చోట జర్నలిస్టులపై దాడులు, ఒక చోట జర్నలిస్టులపై కేసు, ఒక చోట అకారణంగా జర్నలిస్టులను చంపేస్తున్నారు. జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా ఒక సంరక్షణ చట్టాన్ని తేవాలి. జనం కోసం పనిచేసే జర్నలిస్టుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అనేక సందర్భాలలో నిజాలు రాశారని ఒక చోట, అడ్డొచ్చారని ఒక చోట జర్నలిస్టుల మనుగడకు రక్షణ లేకుండా పోతుంది. ఏదో ఒక చోట జర్నలిస్టులపై హింసనే జరుగుతుంది. కాబట్టి జర్నలిస్టులకు రక్షణ కల్పించే మార్గం చేయాల్సిన ఈ సందర్భంలో ప్రభుత్వాలకు, ఈ ప్రజాప్రతినిధులకు నా విజ్ఞప్తి. మీ వార్తలు రాస్తున్నాం, మేము వాటిని ప్రచారం చేస్తున్నాం, మీ యొక్క ఎదుగుదలకు మేము తోడ్పాటును అందిస్తున్నాం. అందులో భాగంగా ఆ ఒక్క సదతోనే అడుగుతున్నాం. మా జర్నలిస్టుల కోసం ఒక సంరక్షణ చట్టాన్ని ప్రవేశపెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మా జర్నలిస్టులపై జరుగుతున్న నియంతృత్వానికి రక్షించేలా ఒక సంరక్షణ చట్టాన్ని తేవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఆలోచించి జర్నలిస్టు సంరక్షణ చట్టాన్ని తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి. జనం కోసం పనిచేసే జర్నలిస్టులకు రక్షణ కరువైతే ఆ జనం కోసం రేపు పనిచేసేవాడే దొరకడు. కాబట్టి ఆ జనం జర్నలిస్టుల కోసం జర్నలిస్టు సంరక్షణ చట్టాన్ని తేవలసిందిగా, ఆ దిశగా ప్రభుత్వాలు, నాయకులు, పాలకులు ప్రతి ఒక్కరూ పనిచేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ.